నేను ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు తనకి నాకు మధ్యలో బీచ్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది. అయితే నేను అప్పుడు అన్నాను, హే బీచ్ ఎర్లీ మార్నింగ్ చూడడానికి చాలా బాగుంటుంది కదా అని అంటే తను అంది, హే లేదు ఎప్పుడైనా నువ్వు మిడ్ నైట్ బీచ్కి వెళ్ళావా అని. నేను అన్నాను, లేదు ఎవరైనా మిడ్ నైట్ బీచ్కి వెళ్ళి దెయ్యాల్లా తిరుగుతారని అంటే తను అంది, హే అలా కాదు నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, ఆ ఫీలింగ్ అస్సలు మర్చిపోలేవు అని అంది. సరే తను చెప్పినట్టే ఒక 2 రోజుల తర్వాత కరెక్ట్గా నేను నైట్ 10 to 10:30 మధ్యలో వెళ్ళాను. ఆ సముద్రం దగ్గర కూర్చొని ఆ సముద్రం నుంచి వచ్చే అలలు శబ్దం వింటూ నా మొబైల్లో ఉన్న మెలోడీస్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్లే చేశా. అలా సాంగ్స్ వింటుంటే నాకు ఒకటి అనిపించింది, మనం ఇంత వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఈ వైబ్లో మనం చెప్పే కబుర్లు వినడానికి ఎవరూ లేరే అని అనిపించింది మన పక్కన. అప్పుడు అనిపించింది మనం చెప్పే కబుర్లు అందరూ వినాలి, అందరూ అంటే అందరూ వినాలి అని. అలా వినాలి అంటే మనం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగా అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ పాడ్కాస్ట్స్. సరే పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తాం, ఏ కబుర్లు చెప్తాం అని ఆలోచిస్తుండగా నా మైండ్లోకి కరెక్ట్గా స్ట్రైక్ అయిన టాపిక్ ఈ ప్రేమ కథలు. పెద్దవారు చిన్నవారు పర్టికులర్గా మన యూత్ బాగా కనెక్ట్ అయ్యే ఈ టాపిక్. సరే ఆ భాగంగానే హలో గురు ప్రేమ కోసం అనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. ఏ ప్రేమ కథలు చెప్పుకుందాం అని ఆలోచిస్తుండగా ఏవో ఎందుకు మన చుట్టూ జరిగే ప్రేమ కథలే చెప్పుకుందాం అనే థాట్ వచ్చింది. మేము చెప్పే ఈ ప్రేమ కథలు సీతారామం అంత గొప్పగా ఉండకపోయినా అందాల రాక్షస అంత అందంగా మాత్రం ఉంటాయి. ఇంకేంటి కబుర్లు, ఈ రోజుకింతే. నాకు నైట్ బీచ్ గురించి చెప్పిన అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నా. ఇక నుంచి మేము మిమ్మల్ని ప్రేమ కథల్లో ముంచేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ప్రేమ మీకే అంకితం.